For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో 4వ తారీఖు పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. 4 అంటే 4 కాదండి, 4, 13, 22, 31, 4, 13, 22, 31. ఈ 4 డేట్స్ అన్నీ కూడా 4 కిందికే వస్తాయి. 4 అనగానే రాహు అని అర్థం. చాలామందికి రాహు అంటే భయపడుతూ ఉంటారు. రాహు దశ నడుస్తుంది, రాహు అంటే బ్యాడ్ కదా, రాహు అంటే మంచి కాదు అని, రాహు అంటే ఒక దయ్యంలాగా, ఒక భూతంలాగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, అది ఈ నెంబర్లో పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుందో చూస్తే మీరే షాక్ అవుతారు. 4వ తారీఖు ఎవరు పుట్టారంటే దాసరి నారాయణరావు గారు పుట్టారండి. దాసరి నారాయణరావు గారు అంటే మీ అందరికీ తెలుసు, సినీ నిర్మాత. ఇప్పటికి కూడా అందరు అతని సినీ డైరెక్టర్, నిర్మాత. తెలుగు చలనచిత్ర రంగంలోనే నూతన ఒరవడిని స్థాపించిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 4వ తారీఖే పుట్టారు. మరి వీరు డెవలప్ అయ్యారు కదా. మీరు ఇక్కడ చూడండి, 13వ తారీఖు చూస్తే కృష్ణ గారు కూడా 13వ తారీఖే పుట్టారు. కృష్ణ గారు కూడా, శ్రీదేవి గారు కూడా, వెంకటేష్ గారు కూడా 13కే పుట్టారు. వాస్తవంగా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో 80% సినీ ఫీల్డ్లోనే ఉన్నారు, అంటే ప్రముఖ స్థానంలోనే ఉన్నారు. మీరు చూడండి, 22 అంటే 2 + 2 = 4, అంటే చంద్రుడు రాహు ఈ రెండు కలిసిన వ్యక్తి. రాహు అనగానే ఓన్లీ స్క్రీన్ అండి, తల మాత్రమే ఉంటుంది. అంటే టీవీలలో, సినిమాలలో, పబ్లిక్లో కనబడే వ్యక్తులు ఈ రాహు దశలో ఉన్న వాళ్ళు. కానీ ఈ రాహు గ్రహ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళంతా ఒక తల మాత్రమే కనబడుతుంది. చూడండి, వీరంతా సినీ రంగంలోనే ఉన్నారు. ఎప్పుడు సినీ ఫీల్డ్లో కనబడుతూనే ఉంటారు, స్క్రీన్ మీద కనబడుతూనే ఉంటారు, దేశ విదేశాలు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు 22కు రండి. 2 + 2, 2 అంటే చంద్రుడు అండి, చంద్రుడు. తర్వాత 4 అంటే రాహు. ఈ రెండు కలిసిన నెంబర్ 22. ఈ 22 నెంబర్ ఎవరిది అని అంటే మీరు గెస్ చేయండి. చిరంజీవి గారిది అండి. 22 అనేది చిరంజీవి గారిది. ఇది కూడా మాస్టర్ నెంబరే. 11 మాస్టర్ నెంబరే, 22 కూడా మాస్టర్ నెంబరే, చిరంజీవి గారి నెంబరే. మరి వీరు ప్రముఖ స్థానంలో లేరా? మన తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిగాంచిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తిగా ఎవరు అనగానే సినీ ఫీల్డ్లో చిరంజీవి గారి పేరు చెప్పే స్థానంలో వారు ఉన్నారు. మరి వారిది నెంబర్ 4, కానీ 22 అంటే మాస్టర్ నెంబర్. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. 2 అంటే బాధపడే సంఘటనలు కూడా వారి జీవితంలో జరుగుతూ ఉంటాయి. వీరికి కొద్ది ఎక్కువ మొత్తంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ స్థానంలో ఉన్నా కూడా మానసికంగా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 22 ఉంది. 22లో అనగానే మాస్టర్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మెకానిక్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆట కానీ, పాట కానీ ఏదైనా నెంబర్ 1 పొజిషనే, దానిలో డౌట్ ఏమాత్రం లేదు. మళ్ళీ రాహు ఉన్నారు. రాహు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటారు. టీవీ సీరియల్లో ఎక్కువ కనబడుతూ ఉంటారు. సినీ రంగం మొత్తం కూడా ఈ నెంబర్ వాళ్ళే. మరి ఇంత ప్రముఖ స్థానంలో ఉన్న వారిని, సో ఇది దయ్యమా భూతమా? వీళ్ళలో దయ్యం ఉందా, భూతం ఉందా చెప్పండి. అమెరికాలో 13 నెంబర్ లేదు అట. సరే, అక్కడ ఉండకపోతే ఉండపోనియండి. కానీ మన దగ్గర కూడా ఈ 13 అనగానే భయపడడం జరుగుతుంది. చాలా తప్పు అండి. నేను 13 నెంబర్ వాళ్ళు నాకు ఎదురైతే నేనేం చెప్తూ ఉంటాను తెలుసా? సార్, మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్తే 99% వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వారు ఉన్నారు. 99%. ఎందుకు అంటే 1-3కి అంత పవర్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగులు. మరి మామూలు కాదండి. ఏఈలుగా గాను, లెక్చరర్స్గా గాను, ప్రొఫెసర్స్ గాను ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను. ప్రముఖ స్థానం ఎందుకున్నారు అంటే 1 అంటే రవి అండి. 1 అంటే రవి +3 అంటే గురువు. ఈ రవి గురువులు, రవి ఉన్నాడంటేనే గవర్నమెంట్ జాబ్, గురువు ఉన్నా అంటే డబ్బుకు డోకా లేదు. రవి గురువులు ఇద్దరు ఉన్నారంటే ప్రముఖ స్థానంలో ఉంటారండి. 113 అంటే ప్రముఖ స్థానంలో ఉండే నెంబరు. అది దయ్యం, భూతం, డెవిల్ కాదండి. రాంగ్ కాన్సెప్ట్ అది. ఈ 13 నెంబర్ చూడండి, మీరే చూస్తున్నారు కదా. మీరు ఎవరినైనా చూడండి, 13 నెంబర్లో ఉన్న వాళ్ళు ప్రముఖ స్థానంలో గౌడ్ సెక్టార్లో ఉన్నారనుకోండి, ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, ఏఈలుగా, టీచర్లుగా ఉన్న వాళ్ళని చాలామంది చూశాను. నా అనుభవంలో చాలామంది నేను కలుస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే నేనే క్వశ్చనింగ్ చేసేవాడిని. సార్, మీరు గౌట్ ఎంప్లాయీ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇంటర్ డిగ్రీ స్థాయిలో వచ్చే వాళ్ళకి నెంబర్ ముందే చెప్పేస్తే, సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా, ఈరోజు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి నన్ను కలిసి చెప్పి పోయిన వారు చాలామంది ఉన్నారు నా ఎక్స్పీరియన్స్లో. అందుకే చెప్తున్నాను, 13 అనగానే ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంతమంది ప్రముఖులు ఉన్నారని. అందరూ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే, అందరూ ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళే. రాహు అనేది నెగిటివ్ కాదు, చాలా మంచి నెంబర్. మన కృష్ణ గారు కూడా ఇలా అందరూ 4 నెంబర్లో ఉన్న వాళ్ళే, 4 రిలేటెడ్ పీపులే అన్నమాట. మరి దీనికి ఈ 4 నెంబర్కు కలిసి వచ్చే వారము ఏమిటి అంటే ఆదివారము కలిసి వస్తుంది. 4కు పెట్టుకోవాల్సిన
రింగ్ ఏమిటి అంటే స్టోన్ గోమేధికం పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఆదివారం రోజు పెట్టుకోవాలి. ఉదయము 6 నుంచి 7 గంటల మధ్య పెట్టుకోవాలి. దేనికి పెట్టుకోవాలంటే మధ్య వేలుకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా 4 యొక్క స్థానము మీకు మంచి రోజు చెప్పాను, లక్కీ స్టోన్ చెప్పాను, లక్కీ డే చెప్పాను. సో ఇది ఈ చిన్న చిన్న స్టెప్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే ప్రముఖ స్థానంలో ఉంటారని ఆశిస్తూ ఉన్నాను.